కాకినాడ మార్కెట్ వీధిలో నివసిస్తున్న తాళ్లూరి కృష్ణమోహన్ నుంచి తమను రక్షించాలని కోరుతూ స్థానికులు మండా సత్యానందం, రమేష్లు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద మార్కెట్ వీధిలో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారని వేధింపులకు గురి చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా భవన నిర్మాణాలకు కస్టమర్లకు డబ్బులు చెల్లించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. అతని మాట వినకపోతే అధికారులకు ఫిర్యాదు చేసి వేధింపులకు గురి చేయడం జరుగుతుందని ఆరోపించారు. కృష్ణమోహన్ వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందని ఆరోపించారు. కృష్ణమోహన్ నుండి తమను రక్షించాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కీమారాం, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అండి, నేను తెలుగు స్ట్రీట్ మార్కెట్ దగ్గర నాది చిన్న మిక్చర్ బండి అండి. మిక్చర్ బండి అమ్ముకుంటా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా తెలుగు స్ట్రీట్ సెంటర్లో తాళ్లూరి కృష్ణమోహన్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి డైలీ మిక్చర్లు తీసుకెళ్ళడం, నాకు డైలీ 200 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నీ బండి తీయించేస్తాను అని బెదిరించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయండి. కృష్ణమోహన్ గారు మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మా బండి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మేము ఏం చెప్పినా కూడా, మా బాధ చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళు అర్థం చేసుకోవటం లేదండి. మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చేస్తారన్నది మీరే ఆలోచించాలండి. న్యాయం చేయాలి. ఆశీలు కడతామండి. మేము మా షాప్ ఎదుర్కొంటే పక్కన పెట్టుకుంటాం బండి, రోడ్డు మీద కూడా ఉండదు. ఆ బండి తీయించేస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటన్నది మాకు తెలియట్లేదు. బళ్ళు రోడ్డు మీద ఉండకూడదు, తన కారు మాత్రం రోడ్డు మీద పెట్టుకుంటాడండి ఆయన. తనేమో రోడ్డు మయంగా ఆవులకి తౌడు మేత వేసి పబ్లిక్ని ఇబ్బంది పెడతాడండి. అదేవిధంగా మీకు కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు నా దగ్గర నుంచి. నా పేరు మండా సత్యానందం అండి. కాకినాడ మార్కెట్ వీధిలో బియ్యంకొట్ల సందులో నా షాప్ ఉందండి. కన్స్ట్రక్షన్లో ఉంది. తాళ్లూరి కృష్ణమోహన్ గారు అప్పుడే 2 ఏళ్ల నుంచి నన్ను చాలా బాగా బాధ పెడుతున్నారండి. ఎన్నో రకాలుగా ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చాము. గవర్నమెంట్ కూడా ఆయనకే సపోర్ట్ వెళ్ళి మాకు సపోర్ట్ చేయటం లేదండి. మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అల్లరి చేసి మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టకుండా కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని చంపేస్తాను, నన్ను ఏమో 10,000 అడుగుతున్నాడండి. నెలకు 10,000 ఇస్తే ఆయన నన్ను ఏమీ చేయడంటే ఇవన్నీ ఉన్న కేసులన్నీ మాఫ్ చేసేసి అన్నీ విత్డ్రా అయిపోతానని చెప్పారండి. ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్తో నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి. మళ్ళీ ఆయనేమో రిట్ పిటిషన్ వేసి అదే హైకోర్టు నుంచి రిట్ పిటిషన్ వేసి తీసుకొచ్చాడండి. ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే, ఓ టైం కాదు. కానీ చాలా కంప్లైంట్ ఆయన మా జోలికి రాకూడదు సార్. ఇంకా మేమంతా ప్లాన్ అప్రూవల్లో ఉన్నామండి. మిస్టేక్స్ అన్నాడు, దాన్ని ఏమో బీఆర్ఎస్లో మాకు సెటరేట్ చేసి పెడతానని చెప్పారు. అప్లికేషన్ పెడుతున్నామండి. అదండి. ఇప్పుడు అతని స్థలంలో కానీ అతని దీనిలో కానీ మేము ఎప్పుడూ ఎంటర్ అవ్వలేదండి. మా స్థలంలో మేము కట్టుకుంటున్నామండి. గవర్నమెంట్ కూడా అదే ఇచ్చింది. మా సరిహద్దులు ఇచ్చి నోటీస్ ఇచ్చాడండి. సరిహద్దుల లోపల మేము ఉండమన్నారు, మేము అలాగే ఉన్నామండి. హైకోర్టులో కూడా అదే ఉందండి. అతను ఏదో బ్రేకింగ్ చేయించేస్తాను, మా బ్లాక్మెయిలింగ్ చేయడం, మా మేస్త్రులు వస్తే మేస్త్రులు పిలిచి ఎందుకురా అలా కడుతున్నాడు, నేను కొట్టించేస్తున్నాను అని చెప్పి మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడడం, అంతా చాలా అల్లరి చేస్తున్నాడు సార్. ఇంకా తట్టుకోలేక ఈరోజు భార్య పిల్లలతోటి చుట్టుపక్కల వాళ్ళతోటి మేము వచ్చి మీకు కలెక్టర్ గారికి విన్నవించుకున్నామండి. కలెక్టర్ గారు ఏం భయపడకండి, మీరు వెళ్ళండి, నేను మీ వెనకాల ఉంటానని కూడా చెప్పి మాట ఇచ్చారండి. ఏమండి ఉన్నాయని చెప్పేసి వచ్చాడు సార్. మరి బీఆర్ఎస్ వచ్చింది కదండి, బీఆర్ఎస్లో డీవియేషన్స్ పెట్టుకుని పెనాల్టీలు ఏమున్నాయో కడతామండి. మేము కూడా చెప్పామండి. హైకోర్టులోను కోర్టులోను కేసులు ఉండగా మీరు మా మీదకి రావడం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగామండి మేము. లేదండి అతను మీరు చాలా హెరాస్ చేస్తున్నారు, అతను మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు సార్. మేము అతను ఆల్రెడీ నేను 7 నెలల్లో 20 మంది సంతకాలతో కొన్ని ఫోటోలతో తీసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు వరకు దాని మీద యాక్షన్ గవర్నమెంట్ తీసుకోలేదండి. అతను ఇచ్చిన చిన్న కంప్లైంట్కి మాత్రం గవర్నమెంట్ వచ్చేసేసి మున్సిపాలిటీ వచ్చేసి వ్యాన్ వేసుకుని వచ్చేసేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు సార్. మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్ని. ఎవరో ఏ హోదాలో చేస్తారండి. నమస్కారం అండి, మా పేరు కీమారాం. మార్కెట్ వీధిలో చిన్న టిఫిన్ బండి ఇక్కడ వ్యాపారం జరగండి. వచ్చారు మోహన్ కృష్ణారెడ్డి, మోహన్ కృష్ణ అది వచ్చి మా అక్కడ బెదిరుతున్నారండి. 2 పూట టిఫిన్ అడుగుతున్నారండి. నెలకి 1,00,000 రూపాయలు ఇవ్వమంటే టిఫిన్ ఇక్కడ బండి పెట్టుకోరండి అలా చెప్తున్నారండి. లేకపోతే బండి తీసేయమంటే మా ఆల్రెడీ బిల్డింగ్ పైన కంప్లైంట్ ఉండండి. ఇప్పుడు బండి తీసేయమంటే తీసేశారండి. దాని గురించి మాకు న్యాయం కావాలండి. ఆ తోడుమాగా రావద్దారండి. వారం నుంచి బండి పెడతాం, వ్యాపారం పెడతలేదండి. న్యాయం కావాలనే మా తోడు రావద్దు, అది అంతే. ఇబ్బంది పెట్టవద్దారండి. బతుకన్నా ఇస్తుంది లేదురండి. చిన్న పిల్లలు ఉన్నాయండి. పొద్దున్నే 1 గంట, ఒక సాయంకాలం 1 గంట వ్యాపారం చేస్తున్నారండి.
ఆరు కారు అడ్డం ఉండే ఎవరు పట్టుకెత్తలేదు రండి. ఓకే.